హాయ్ అండి. వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈరోజు ఆనియన్ బాయిల్డ్ ఎగ్ కర్రీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ఈ కర్రీని డిఫరెంట్‌గా, స్పైసీగా అలాగే టేస్టీగా ఉండేలాగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. నార్మల్ ఆనియన్ కర్రీ కాకుండా డిఫరెంట్‌గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ఇప్పుడు ఈ కర్రీ చేసుకోవడం కోసం ఇక్కడ 6 పెద్ద ఉల్లిగడ్డల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. ఇక్కడ ఒక 4 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకున్నామండి. కొద్దిగా కొత్తిమీరని తీసుకున్నాము. ఇక్కడ ఒక 9 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నామండి. ఈ బాయిల్డ్ ఎగ్స్‌ని ఇలా అడ్డంగా ఘాట్లు పెట్టుకోవాలి. అలా అయితే మంచిగా గ్రేవీ లోపలికెళ్ళి ఎగ్స్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి తినడానికి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. దీనికోసం ముందుగా గ్యాస్ పైన ఒక కడాయి పెట్టేసి మనము కర్రీలోకి కావాల్సిన మసాలాని రెడీ చేసుకుందామండి. దీనికోసం మనం మసాలాలని వేయించుకుందాం ముందుగా. ఇక్కడ ఒక పెద్ద దాల్చిన చెక్క, ఒక ఇలాచీ, 7 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలని తీసుకోవాలండి. అలాగే ఒక 10 ఎండుమిర్చీలని తీసుకోవాలి. ఇప్పుడు వీటిని మంచిగా వేయించుకోవాలండి. ఒక 2 నిమిషాలు వేయించుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూసారా? ఇలా ఒక 2 నిమిషాలు వేయించుకొని పక్కన పెట్టుకొని మనం మిక్సీ పట్టుకుందామండి. ఇది చేసుకోవడం చాలా చాలా సింపుల్. మీకు ఎప్పుడైనా కూరగాయలు తినబుద్ధి కానప్పుడు ఇలా బాయిల్డ్ ఎగ్‌తో ఇలా స్పైసీగా, డిఫరెంట్‌గా, టేస్టీగా చేసుకొని తినండి. చాలా ఇష్టపడతారు. ఇలా వేగిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలండి చల్లగా అయ్యేంత వరకి. అది చల్లగా అవుతుంటే మనం ఆనియన్స్‌ని ఫ్రై చేసుకుందాం. ఈ ఆనియన్స్‌కి కొద్దిగా టైం పడుతుందండి ఫ్రై అవ్వడానికి. అందుకోసం మనం ఇక్కడ గ్యాస్ పైన కడాయి పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాం. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని కొద్దిగా వేగనిద్దామండి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిగడ్డల్ని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్‌ని. ఈ ఆనియన్స్‌ని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పచ్చితనం అంతా పోయేంత వరకు ఈ ఆనియన్స్‌ని వేయించుకోవాలి. ఇక్కడ చూసారా? మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలండి. మీరు ఈ కర్రీ చేసుకునేటప్పుడు కొద్దిగా మందంగా ఉండే కడాయిని తీసి చేసుకోండి. అప్పుడు కర్రీ మంచిగా కుక్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఇలా ఫ్రై అవుతుంటే మనం ఈ మసాలాలని మిక్సీ పట్టుకుందాం. దీంట్లోకే సాల్ట్ కూడా యాడ్ చేసి కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకుందామండి. ఇక్కడ ఒక 2 టీ స్పూన్స్ వరకు సాల్ట్‌ని వేస్తున్నాం. అలాగే ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా గ్రేవీలాగా మిక్సీ పట్టుకోవాలండి. చూసారా? ఇప్పుడు మనం ఈ కర్రీలోకి కారమైన, ఉప్పైనా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దాంట్లోనే మనకి ఉప్పు, కారం ఉంది. ఎండుమిర్చి అయితే సరిపోతుందండి కారానికి. అలాగే ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాము. ఇలా ఆనియన్స్‌ని మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకోవడమేనండి. ఈ కర్రీ చేసుకోవడం ఎంత సింపులో టేస్ట్ కూడా అంతే బావుంటుందండి. చాలా బావుంటుంది. పైగా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇలా మందపు కడాయిలో చేసుకున్నారంటే ఆనియన్స్ కింద మాడిపోకుండా మంచిగా వేగుతాయండి. చూసారా? ఈ ఆనియన్స్ అన్నీ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేంత వరకి వేయించుకోవాలండి. అప్పుడే మనకి అన్నంలోకి ఆనియన్స్ తిన్నా కూడా టేస్ట్ బావుంటుంది. ఆనియన్ పచ్చితనంతో అంతగా రుచి ఉండదండి. అందుకోసం మనం ఆనియన్స్‌ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ముందుగా. ఇలా ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తరువాత 1 టీ స్పూన్ వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టీ స్పూన్ పసుపు వేసుకొని దీన్ని కూడా మంచిగా వేయించుకోవాలండి.
ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలాని ఈ ఆనియన్స్‌లో వేసుకోవాలండి. దీన్ని మంచిగా కలుపుకొని ఒక 1 గ్లాస్ వరకి వాటర్ యాడ్ చేసుకొని దీన్ని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. మీకు గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ ఇక్కడే యాడ్ చేసుకోవాలండి. మీకు మరీ దగ్గరికి కావాలి అని అనుకుంటే ఎక్కువ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ నేనైతే 1 గ్లాస్ వరకి వాటర్ యాడ్ చేస్తున్నాను. దీన్ని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇక్కడ చూసారా 5 నిమిషాల తర్వాత మనం బాయిల్డ్ ఎగ్స్‌ని యాడ్ చేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్‌ని ఈ ఆనియన్ గ్రేవీలో వేసుకుందాం. ఇప్పుడు దీన్ని కూడా మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. దీన్ని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఈ మసాలా అంతా ఎగ్స్ లోపలికి వెళ్ళి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్స్ తిన్నప్పుడు. ఇక్కడ చూసారా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇలా ఒక 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనం కొత్తిమీర వేసి దించుకోవడమేనండి. చూసారా ఎలా ఉడుకుతున్నాయో? ఎగ్స్ కూడా తింటే అంతే టేస్టీగా ఉంటుందండి. ఈ మసాలా అంతా లోపలికి వెళ్ళి ఎగ్స్ లోపలికి. ఇలా ఒక 10 నిమిషాల తర్వాత ఆయిల్ కూడా పైకి పేరుకుంది చూసారా? ఇప్పుడు మనం కొత్తిమీర వేసి మంచిగా కలుపుకొని దించుకోవడమేనండి. మనకి బాయిల్డ్ ఎగ్స్ ఆనియన్ కర్రీ డిఫరెంట్‌గా మసాలాతో చాలా పర్ఫెక్ట్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసాం కదా! ఇది చేసుకోవడం చాలా చాలా సింపుల్ అండి. ఈ కారం కూడా మరీ ఎక్కువగా ఏముండదు. ఈ ఆనియన్ స్వీట్‌నెస్‌కి ఈ మసాలా, ఈ ఎండుమిర్చి కారం కరెక్ట్‌గా సరిపోతుందండి. మీకు కొంచెం కారం ఎక్కువ కావాలి అని అనుకుంటే ఇంకాస్త ఎండుమిర్చిని వేసుకోవచ్చండి. అంతే అండి చూసారా? ఇలా కొత్తిమీర వేసుకొని కలుపుకొని దించి పక్కన పెట్టుకోవడమేనండి. చాలా చాలా సింపుల్‌గా, ఈజీగా ఈ ఆనియన్ ఎగ్ కర్రీని మసాలాతో ఎలా చేయాలో ఈ వీడియోలో చూసారు కదా! ఇక్కడ ఇంకాస్త కొత్తిమీరతో డెకరేట్ చేసుకుంటున్నాను. అంతే అండి మనకి బాయిల్డ్ ఎగ్ ఆనియన్ గ్రేవీ కర్రీ మసాలాతో రెడీ అండి. ఇలా చాలా చాలా సింపుల్‌గా, డిఫరెంట్‌గా, ఈజీగా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఏదైనా వెజిటబుల్స్ లేనప్పుడు కూడా ఇలాగ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా సింపుల్‌గా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పైగా చాలా స్పెషల్‌గా కూడా ఉంటుంది. అంతే అండి. ఈ కర్రీ చేసుకోవడం ఎంత సింపుల్‌గా చేసుకోవచ్చో చూసారు కదా! మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అని అనుకుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. టేక్ కేర్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.